అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజైతే ఒక సింపుల్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను కొన్ని క్లీనింగ్స్ అవి ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అండ్ మన వీడియో అనేది కొంతమంది కొత్త వాళ్ళకు కూడా ప్రమోట్ అవుతుందన్నమాట. అయితే నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తుంటే హెయిర్కి అనేది బాగుంటుంది. ఇది ఈజీగా మనకు మందార మొక్క కనుక ఉంటే ఇంట్లో మందార ఆకులు, పువ్వులు అవి యూజ్ చేసుకుని హెయిర్ ఆయిల్ అనేది చేసేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి. అది కూడా లోతుగా ఉండేలా తీసుకోవాలి, లేదంటే మనకు అన్ని ఇట్లా పొంగి పైకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే నేను కొంచెం కొబ్బరి నూనె, అందులోనే ఆముదం కూడా వేసానండి. ఆముదం ఏమంటే మనకు కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, బాగా మందంగా అనిపిస్తుంది అనమాట. మనకి కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసుకుంటే ఆముదం వచ్చేసి అసలు పావు కేజీలో ఒక పావు భాగం లాగా తీసుకోవాలన్నమాట. అవి రెండు కాస్త మరిగిన తర్వాత అందులో మందార ఆకులు, మందార పువ్వులు పూర్తిగా వేసేసాను. అలాగే కొంచెం మెంతులు కూడా వేసానండి. ఇవి మూడు కూడా మన జుట్టుకి డాండ్రఫ్ కానీ, స్కాల్ప్ క్లియరెన్స్కి కానీ, అలాగే హెయిర్ ఫాల్ కానీ తగ్గిస్తాయి. చూసారు కదా, డౌన్కి ఎక్కడో ఉన్న ఆయిల్ కాస్త పై వరకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఉడుకుతూ ఉంటే. సో అందుకని కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకున్నామంటే ఇంకా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. ఇంతకుముందు నేను చిన్న గిన్నెలో చేసినప్పుడు ఒకసారి ఇలాగే జరిగింది. ఆయిల్ అంతా వేస్ట్ అయిందనమాట. అందుకని అలా చెప్తున్నాను. మరీ ఎక్కువగా దాన్ని ఎక్కువ మరిగించకూడదు. జస్ట్ అవన్నీ కుక్ అయిపోయాయి మనకి అనిపించినప్పుడు ఒకసారి ఇంకా ఆపేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డ్రైన్ చేసి ఒక గ్లాస్ జార్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే మనకి హెయిర్కి అనేది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఒకవేళ మీ దగ్గర ఉంటే అలోవెరా కూడా దీంట్లో వేసి ఉడికించుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. ఓన్లీ కొబ్బరి నూనె, ఆముదం, మందార ఆకులు, పువ్వులు, మెంతులు అంతేనండి. చాలా బాగుంటుంది హెయిర్కి. మనం డే బై డే అయినా కనీసం హెయిర్కి అలా అప్లై చేసుకొని నెక్స్ట్ డే అలా హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే వంట చేసేస్తున్నానండి. నిన్న ముందు రోజైతే నేను క్యాబేజ్ అది కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. మనకి హడావిడిగా ఉంటే త్వరగా పని అయిపోవాలి, లంచ్ బాక్స్కి హడావిడి ఉంటుంది అనుకున్నప్పుడు నేనైతే ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్నే ఎంచుకుంటాను. అలాగే తొందరగా అయిపోయే కర్రీస్ని ఎంచుకుంటాను అనమాట. ఇక్కడ ఉల్లిపాయ తాలింపు వేసేసాను. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కుక్ అయిన తర్వాత కొంచెం నానబెట్టిన పెసరపప్పు కూడా వేసానండి. బాగుంటుంది ఇలా చేస్తే క్యాబేజ్ అయితే. అది కొంచెం అలా నూనెలో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం వెడల్పుగా ఉండే కుక్కర్, కాస్త పెద్ద సైజు తీసుకున్నాను. మరి క్యాబేజ్ అంటే ఎక్కువగా ఉంటుంది కదా, అలా అనమాట. ఇది కొంచెం మూత పెట్టి కుక్ చేసేయాలి. అలాగే నేను మేడ పైన మా మొక్కల్లో కొంచెం గంగవాయిల ఆకు అనేది పెరిగిందనమాట. దాన్ని ఇంకా ఊరికే అలా ఎందుకులే అని చెప్పేసి అన్నీ కూడా వలిచేసి నీట్గా కడిగి ఈ కర్రీలోనే యాడ్ చేసేసాను అనమాట. ఎలా అయితేనేమి వేస్ట్ చేయకుండా మనం తింటున్నాం కదా. నిజానికైతే గంగవాయిల కూర చాలా మంచిదంట హెల్త్కి. అది కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ఇంకా ఒక పెద్ద సైజు టమాటా కూడా యాడ్ చేశాను. ఒక్కసారి ఈ టమాటా పచ్చి వాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్, మరీ ఎక్కువగా కాదు, జస్ట్ మనకి లైట్ గ్రేవీలా ఉండేంత వరకు యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఇప్పించామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి హడావిడి ఉన్నప్పుడు ఇలాంటి ఈజీ కర్రీస్ అయితే ఎంచుకోవచ్చు. లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే కర్రీ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను మధ్యాహ్నం నుంచి కొన్ని పనులైతే చేసుకున్నానండి. ఇలా మనకి వాల్స్ పైన కనబడని దుమ్ము, లైట్గా బూజు అవి కనబడుతూ ఉంటాయి. ఇలాంటి మైక్రోఫైబర్ బ్రూమ్స్ అవి ఉంటాయి కదండి, వీటితో చాలా నీట్గా వచ్చేస్తాయి. అలాగే మిర్రర్స్ కానీ, వాల్స్ కానీ, ఇలాంటి ఏమైనా గ్రానైట్ స్టోన్స్ కానీ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మధ్యాహ్నం టైంలో అయితే ఎవరు ఉండరు, చక్కగా పనులన్నీ చేసేసుకోవచ్చు. సో ఒకసారి అలా దులిపాను కాబట్టి ఇంకా డస్ట్ అది ఉంటుంది కదా, బెడ్షీట్ని కూడా మార్చేసాను. ఇలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలాగో బెడ్రూమ్లోకి వచ్చాను కదా, ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎప్పటికప్పుడు నేను మనం రెడీ అవుతూ ఉంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే హడావిడిగా మార్నింగ్ టైమ్స్ అలా
అవన్నీ ఏవైనా వాడి తీసేసేవి ఏవైనా ఉంటే టకామని అక్కడెక్కడ కాకుండా ఇలాంటి ఒక ఖాళీ బాస్కెట్ పెట్టుకున్నాను. అన్నీ అందులో అలా వేసేస్తూ ఉంటానన్నమాట. అంటే మనకు మళ్ళీ ఎక్కడైనా వేస్తే కింద పడి మళ్ళీ మన కాళ్ళకు గుచ్చుకొని ఇయర్ రింగ్స్ అవి నేను ఎప్పటికప్పుడు ఏవి పడితే అవి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అందుకని మెస్సీగా కాకుండా అలా ఒక బాస్కెట్లో వేసుకున్నాను. మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని ఇంకా అదే ప్లేస్లో ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను అన్నమాట. అలాగే ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆ మిర్రర్ అది అంతా క్లీన్ చేసుకొని ఒక్కసారిగా అంతా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకెక్కడ కూడా మనకి డస్ట్ అనేది ఏది లేకుండా క్లియర్ అయితే అయిపోయింది. అలాగే నేను ఇంతకుముందు ఫ్రిడ్జ్ అది అంతా ఖాళీ చేసేసి బయట పెట్టేశాను. ఇంకా ఇప్పుడు క్లీనింగ్ అనమాట. అయితే నేను ఇలాంటి మనకు వెట్ వైప్స్ ఉంటాయి కదండి, ఇవైతే మనకు ఈజీగా క్లీన్ అవుతాయి. వీటిని జస్ట్ అలా మనం వాటర్లో డిప్ చేసేసి వాటర్ అంతా పిండేసి నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకు ఆ గ్లాస్ కూడా మనకి డ్యామేజ్ అవ్వదు, అలాగే నీట్గా కూడా అయిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని యూజ్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ వాటర్లో డిప్ చేసి అంతా పిండేసిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు వీటిపైన ఏదైనా మనం గిన్నెలు అలాంటివి పెడుతూ ఉంటాం కదా, వాటిపైన ఏమైనా ఒలికిపోయి ఉంటాయి అప్పుడప్పుడు. దానివల్ల ఏమంటే అలాగే మనం క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది అటు ఇటుగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకని నేను షీట్స్ అవి వేసుకుంటాను. షీట్స్ని కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసే కంటే ముందు తీసి ఒక్కసారి అలా కడిగేయడమో లేదా తుడవడమో ఏదో ఒకటి, బాగా గలీజ్గా అయిపోతే కడిగేస్తాను. ఇంకా తర్వాత ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ కూడా అయిపోతుంది పనిలో పని. ఇంకా అందరూ వచ్చేవరకు పనులన్నీ అయిపోతాయన్నమాట. ఇలా ఒక చిన్న బాక్స్ పెట్టుకొని అందులో రాగి పౌడరు, శనగపిండి, అలాగే గరం మసాలా, కసూరి మేతి అలాంటివన్నీ పెట్టుకున్నా. ఇవి డైలీ మనకు యూజ్ ఉండవు కదండి, బయట ఉంటే పురుగు వచ్చేస్తాయని చెప్పి అలా పెట్టేసుకున్నాను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. ముందు రోజు నైట్ తెచ్చి పెట్టుకున్నాము, వాటిని ఇంకెలాగూ ఫ్రిడ్జ్ క్లీనింగ్ తర్వాత పెట్టేద్దామని చెప్పి అలా పక్కన పెట్టేసా. మిరపకాయలు అన్నీ కూడా తొడిమెలు తీసేసి నీట్గా ఒక బాక్స్లో అడుగున టిష్యూ వేసి అందులో స్టోర్ చేసుకుంటున్నా. ఇలా అయితే మనకు చాలా రోజుల వరకు నిలవ ఉంటాయి. ఇంకొకటి, నేను తెచ్చే మిరపకాయలు కూడా ఇలాంటి డార్క్ గ్రీన్ కలర్వి తీసుకొస్తాను, అవి బాగా స్పైసీగా ఉంటాయన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర, కాడలు, వేర్లు అవి తీసేసి నీట్గా పండుటాకులు అవి లేకుండా ఫ్రెష్గా ఉన్న లీవ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక బాటిల్లో, ఇది కాంచ్ బాటిల్ అండి, అందులో నిమ్మకాయలు యాడ్ చేశాను. నిమ్మకాయలు మనకి కవర్లో వేస్తే తొందరగా కుళ్ళిపోతాయి, ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి. ఇంకా పనిలో పని అని చెప్పేసి చిక్కుడుకాయలు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను, దాన్ని కూడా ఒక డబ్బాలో. పర్టిక్యులర్గా ఇదే బాక్స్లో స్టోర్ చేస్తాను అని ఏమి ఉండదు, నాకు అందుబాటులో ఏ బాక్స్ ఖాళీగా ఉంటే అందులో అయితే పెట్టేసుకుంటాను. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ డేకి మన వంటకు అనేది ఇబ్బంది అనేది ఉండదు. సపోజ్ ఇప్పుడు మనకి చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇప్పుడు వంట చేయాలి అంటే అప్పటికప్పుడు గిల్లుకోవాలంటే ఈజీగా 5 to 10 minutes అయితే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా అన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, నెక్స్ట్ డేకి వంట కూడా సులువుగా అయిపోతుంది. అలాగే మనకుండే చిన్న క్లీనింగ్ హ్యాబిట్స్ కనుక ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మనకు అలవాటు అయిపోతుందండి. ఇలా నీట్గా ఉంటే, ఆర్గనైజ్డ్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈ ఫ్రిడ్జ్ బాస్కెట్లో లాస్ట్లో నాకు కింద పెద్ద బాస్కెట్ వచ్చింది వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వెజిటేబుల్స్ అవి ఏం లేవు. నాకు పక్క సైడ్లో వచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టుకునే ఏరియా ఉంటుంది కదా, అక్కడన్నీ ఇలా పచ్చళ్ళ డబ్బాలు పెట్టేసుకున్నాను. ఇవి హైట్గా ఉంటాయి కదా, ఇంక ఇవి సెట్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ. అలాగే ఈ నిమ్మకాయలు చూసారా, వంటకి కానీ నిమ్మరసంకి కానీ దేనికి పనికిరావు యూజ్ చేసుకోవడానికి, కానీ వీటిని నేను అలాగే పక్కన ఉంచేసాను. ఎందుకంటే మనం ఏమైనా పూజా సామాన్ కానీ ఇత్తడి సామాన్ కానీ క్లీన్ చేయాలి అంటే ఈ నిమ్మకాయలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవైతే పాత్రలు మునిగిపోయేంత వరకు వాటర్ వేసి ఈ నిమ్మకాయ కనుక పిండామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తాయి. అందుకే నేను వాటిని అస్సలు పడేయనండి. ఇంక ఇటువైపున వచ్చేస్తే పైన చిన్న ర్యాక్ ఉంటుంది, ఇక్కడ అన్నీ కూడా ఈ సీడ్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట, ఎప్పుడైనా స్వీట్స్ అవి చేద్దామని. అయితే డీప్ ఫ్రీజ్ క్లీన్ చేసేటప్పుడు కింద నాకు పచ్చి కొబ్బరి కనపడింది ఒక డబ్బాలో. అలాగే ఎందుకు ఉంచడం అని చెప్పి ఏదైనా లడ్డు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ కడాయిలో
స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు ఇందులో మనం ఏవైనా నాన్ వెజ్ కానీ లేదంటే కర్రీస్ కానీ వండుంటాం కదా, ఆ స్పైస్ అనేది అలాగే ఉండిపోతుందన్నమాట. అందుకని కొంచెం వాటర్ హీట్ చేసేసి షింకులో అలా పారబోసాను. ఇంక ఇప్పుడు మనం స్వీట్ చేసినా కూడా అది ఘాటుగా అనేది ఉండదు. ఇంట్లో ఎప్పుడు బెల్లం అనేది తురిమి పెట్టుకుంటానండి డబ్బాలో ఎప్పుడు రెడీగా. అందువల్ల నాకు ఇప్పుడు ఈజీ అయిపోయింది పని. అటువైపున బెల్లం హీట్ అవుతుంది కదా, అందులో ఒక్క స్పూన్ వాటర్ వేసాను, ఇంకా అది పాకంలా తయారవుతుంది. ఈలోగా ఇటువైపున ఖాళీగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో నువ్వులు బెల్లం కలిపి గ్రైండ్ చేశాను అనమాట. దాన్ని నేను ఇప్పుడు లడ్డు కింద చుట్టేసుకోవచ్చు. ఇంకా ఇటువైపునేమో కొబ్బరి ఉందని చెప్పాను కదా, దాన్నంతా మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను అనమాట. అచ్చం పచ్చి కొబ్బరి ఇదంతా కూడా. ఇంకా దీన్ని చక్కగా లడ్డు కింద చేసేసుకోవచ్చు. పాకం రెడీ అయిపోయింది. ఇది తీగ పాకము లేదా అలా ఏం ఉండదు. జస్ట్ మనకి ఇలా దగ్గరికి అయిపోయి ఇలా ఫామ్ వస్తే చాలు. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కాసంత నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటే చాలు. ఫ్లేవర్ బాగుంటుంది. లడ్డు కలర్ కూడా చాలా బాగుంటుంది అలా నెయ్యి వేయడం వల్ల. అలాగే ఇట్లా మిక్సీ జార్ పట్టాను కదండి కొబ్బరి పొడి, అదంతా కూడా ఇందులో వేసుకున్నా. జస్ట్ ఈ బెల్లం అంతా ఇందులోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకా సిమ్లో పెట్టేశాను అనమాట. ఒక్క 2 నిమిషాల నుంచి బంద్ చేస్తే రెడీ అయిపోతుంది. అది పూర్తిగా చల్లారడానికి టైం పడుతుంది కదా, ఈలోగా నేను అటువైపున నువ్వుల లడ్డు కూడా చుట్టేస్తున్నాను. మన ఆడవాళ్ళకి పని అనేది ఈ టైంకి అయిపోయింది అన్నట్టుగా ఉండదు. మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా మన ఫ్యామిలీ కోసం. మన పనులన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే మల్టీ టాస్కింగ్లా ఉంటాయండి. ఇటువైపున స్టవ్ పైన జరుగుతుంటే అటువైపున ఇంకొక పని చేసుకుంటాం. అలా అయితేనే మనకు పనులన్నీ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి. అండ్ ఈ పనులతో పాటు వంటతో పాటు ఇల్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా చూడడానికి కూడా. చూసారా, ఈ కొబ్బరి పొడి మొత్తం కూడా చల్లగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం గోరువెచ్చగా అలా ఉన్నప్పుడు చేతిలోకి తీసుకొని ఇలా చుట్టేస్తున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు గ్రీన్ కలర్ ర్యాపర్ వచ్చేసి న్యూట్రిన్ చాక్లెట్ అని ఒకటి వచ్చేది, అచ్చం అలాగే ఉంటుందండి. ఆ బెల్లం టేస్ట్ అది భలేగా నాకు ఆ చిన్నప్పటి చాక్లెటే గుర్తొచ్చింది. చూడండి, ఇంక ఇవన్నీ వాళ్ళ పనులైతే చేసుకున్నాను అనమాట. మరి ఇదండి ఇవాళ వీడియో. పిల్లల కోసం నువ్వుల లడ్డు అలాగే కొబ్బరి లడ్డు కూడా ప్రిపేర్ చేశాను. స్కూల్కి స్నాక్స్ లాగా పెడితే కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి.